భాద్రపద మాసం ప్రారంభమైంది. ఈ భాద్రపద మాసంలో ముఖ్య తిథుల గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేసి వ్రతాలను ఆచరిస్తే ధనం సమృద్ధిగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ వ్రతం ఆచరించటం వలన అనేకమైనటువంటి విఘ్నాలు తొలగి ఈ సంవత్సరం అంతా హాయిగా చక్కగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయి. ఇది శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అదేవిధంగా భాద్రపద పంచమి నాడు ఋషి పంచమిగా మనం జరుపుకుంటాం. కాబట్టి ఆ ఋషి పంచమిని కూడా మనం జరుపుకొని తరించాలి. అదేవిధంగా భాద్రపద శుద్ధ షష్ఠి, సూర్య షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం. ఈ రోజున సూర్యుడికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, మూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే గొప్ప ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వామన జయంతిగా చెప్పబడింది. ఆ రోజు వామనుడిని పూజిస్తే అనేక విజయాలు మనం సాధించగలం. అదేవిధంగా భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు దీన్ని. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అదేవిధంగా భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని జరుపుకుంటే ఎన్నో గొప్ప ఫలాలు మనకు లభిస్తాయి. భాద్రపద పూర్ణిమతో మహాలయ పక్షం కూడా ప్రారంభం అవుతుంది. అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణ ఇవ్వాలి. భాద్రపద బహుళ తదియని ఉండ్రాళ్ల తద్దిగా జరుపుకుంటారు. ఇది గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అదేవిధంగా భాద్రపద కృష్ణ ఏకాదశి, అజ ఏకాదశి, దీన్నే ధర్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించి నూనె గింజలను దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇక భాద్రపద కృష్ణ అమావాస్య, దీనినే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పితృ తర్పణాలు, దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం.